నల్లగొండ మెజారిటీ 5,59,000 మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ. ఒక హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానం నుంచే 1,00,000కు పైగా ఓట్లు వచ్చినాయి. కోదాడలో వాళ్ళ భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో 1,00,000 ఓట్ల దాకా వచ్చినాయి. 95,000 1,00,000 ఓట్లు వచ్చినాయి. 2 నియోజకవర్గాల్లోనే 2,00,000 మెజారిటీ వచ్చింది, కోదాడ హుజూర్ నగర్ కలిపి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో. సైదిరెడ్డి బీజేపీ అనుయంగా గతంలో 50,000 40,000 ఓట్లు వస్తే 2,24,000 ఓట్లు బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ నిజానికి బీజేపీ మూడో స్థానంలో ఉండాల్సింది రెండో స్థానంలోకి వచ్చింది. ఈ ఈ 3-4 స్థానాల్లో బీజేపీ కనుక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రచారం చేసి అభ్యర్థులు పోయి ఉంటే కనుక కొంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చేదేమో అనేటువంటిది ఒకటి కనబడుతున్నది ఫలితాల విశ్లేషణ ప్రకారం. రఘువీర్ రెడ్డి, జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ, వాళ్ళ వారసులు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవడంతో ఇప్పుడు జానారెడ్డి గారు హాయిగా రిటైర్ అయిపోయిన అనేటువంటిది సంతోషంగా ఉండవచ్చు. సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ మెజారిటీ 2,22,000 నల్గొండలో. నిజానికి ఇక్కడ బూర నరసయ్య గౌడ్ చాలా గట్టి పోటీ ఇచ్చారు. 4,00,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఒక దశలో పోటాపోటీ ఉంటుంది అనుకున్నది కాస్త 2,00,000 మెజారిటీ వచ్చింది. సో అది కూడా బూర నరసయ్య గౌడ్ గెలుస్తాడనేటువంటిది. ఇక్కడ టీఆర్ఎస్ కూడా కొంత మంచి ఓట్లు వచ్చినాయి. టీఆర్ఎస్ 3,00,000 ఓట్లు రావడం కూడా బీజేపీకి కొంత దెబ్బ తగిలిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. కడియం కావ్య చివరిదాకా బాగా జరిగింది. ఆరూరు రమేష్ రావడం వల్ల బీజేపీకి 3,60,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కూడా టీఆర్ఎస్ మూడో స్థానంలోనే ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది. ఇట్లా కడియం కావ్య 2,20,000 మెజార్టీతో వచ్చింది. ఆరూరు రమేష్ కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చిన 6-7 మంది జహీరాబాద్లో కానీ బీబీ పాటిల్ ఒక 3-4 నెలల ముందు నుంచి ప్రచారం చేసి ఉంటే ఈ స్థానాల్లో కూడా బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ వచ్చేది, కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చేది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది వచ్చినటువంటి ఓట్లను బట్టి. మహబూబాద్లో 3,44,000 మెజారిటీ, కాంగ్రెస్ గెలిచిన ప్రతి చోట మంచి మెజారిటీతోనే గెలిచింది. దాదాపుగా అన్ని 1,00,000కు పైగా ఓట్లే ఉన్నాయి. ఒక పెద్దపల్లిలో ఒక నాగర్ కర్నూలు ఒకటే 90,000 ఏమున్నాయి. మెజారిటీ 3,44,000. ఇక్కడ బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉన్నది. సీతారాం నాయక్ 1,08,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా బీజేపీకి 1,00,000 ఓట్లు రావడం, ఖమ్మంలో మహబూబాద్లో 1,00,000 ఓట్లు, ఇక్కడ నల్గొండలో 2,00,000 పైచిలకు ఓట్లు రావడం అనేటువంటిది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసేదే. అంత లేదు కానీ అన్ని ఓట్లు రావడం అనేటువంటిది తెలంగాణలో బీజేపీ వేవ్ ఒకటి క్రియేట్ అయిందని చెప్పడానికి. సో ఆ వేవ్లో గెలవాల్సింది ఒకటి జహీరాబాద్. భారతీయ జనతా పార్టీ ఆశ పెట్టుకున్నది, గెలుస్తామని నమ్మకంగా ఉన్నటువంటిది జహీరాబాద్ ఒకటి. జహీరాబాద్లో కామారెడ్డి ఎల్లారెడ్డి 2 బీజేపీకి లీడ్ ఇచ్చిన, మిగిలిన స్థానాల్లో లీడ్ రాకపోవడం అనేటువంటిది కూడా వచ్చింది.